తెలంగాణ వార్తా విశేషాలను స్పీడ్ న్యూస్ రూపంలో చూద్దాం. బీజేపీ నేతల మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లి పార్టీలోకి ఆహ్వానించారు. సీఎం వెంట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పట్నం మహేందర్ రెడ్డి ఉన్నారు. మహబూబాద్ నగర్ సీటు ఆశించారు. అయితే బీజేపీ ఆ సీటును డీకే అరుణకు కేటాయించారు. బీఆర్ఎస్ కు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని అధిష్టానానికి పంపించారు. పార్టీలోని తనకు సముచిత స్థానం కల్పించకపోవడమే కాకుండా ఆత్మగౌరవం దెబ్బతినేలా పార్టీ అధిష్టాన వ్యవహార శైలి ఉందని ఆయన లేఖలో తెలిపారు. తన ఆత్మీయుల నిర్ణయానికి అనుగుణంగా భవిష్యత్తు నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. ఇప్పటి వరకు తనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. వరంగల్ ఎంపీ అభ్యర్థి కోసం బీజేపీ కసరత్తు చేస్తుంది. ఆరూరి యూటర్న్ తీసుకోవడంతో బలమైన నేతలను బరిలోకి దింపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ డీజీపీ కృష్ణప్రసాద్, మాజీ మంత్రి విజయరామారావు పేర్లు వినిపిస్తున్నాయి. వరంగల్ నగరంలో ఏసీబీ సోదాలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సుదీర్ఘకాలం ఎంఆర్ఓగా పనిచేసిన అవినీతి అధికారి నివాసంలోని ఏసీబీ అధికారులు దాడులు జరిపి ఆదాయానికి మించి ఆస్తుల్ని గుర్తించారు. 12 కోట్లు విలువగల స్థిరాస్తులను గుర్తించారు. 22 ఓపెన్ ప్లాట్స్ రిజిస్ట్రేషన్ పత్రాలు, 7 ఎకరాల వ్యవసాయ భూమి పత్రాలు, 26 లక్షల నగదు, కిలో 462 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ ఎంపీ అభ్యర్థి సీటు బీఆర్ఎస్ పార్టీలో చిచ్చు రేపుతుంది. వరంగల్ ఎంపీ సీటు కావ్యకు కట్టబెట్టడంతో సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్ నిరాశ చెందారు. ఈ మేరకు కాంగ్రెస్ ముఖ్య నేతలు మంత్రాలు దయాకర్తో జరిపారు. దీంతో పసునూరి కాంగ్రెస్ గూటికి చేరతారనే ప్రచారం జోరుగా సాగుతుంది. తాజా పరిణామాలతో బీఆర్ఎస్ శ్రేణులు అయోమయంలో పడ్డారు. సెల్ ఫోన్ ట్యాపింగ్ కేసులోని ప్రధాన నిందితుడు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుకు 14 రోజుల రిమాండ్ విధించారు. ప్రణీత్ రావును నాంపల్లి కోర్టు రిమాండ్ విధించింది. ఈ మేరకు ఆయనకు పంజాగుట్ట పోలీసులు చెంచలగూడ జైలుకు తరలించారు. హైదరాబాద్లోని పలు చోట్ల ఎస్ఓటీ పోలీసుల తనిఖీలు చేపట్టారు. కుత్బుల్లాపూర్, జీడిమెట్ల పీఎస్ పరిధిలోని 150 గంజాయి చాక్లెట్స్ పట్టుబడ్డాయి. బీహార్ నుంచి జీడిమెట్లలో విక్రయిస్తున్నట్టుగా సమాచారం అందడంతో పోలీసులు సోదాలు చేశారు. ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. నిందితులు మియాపూర్కి చెందిన వారిగా గుర్తించారు. పెద్దపల్లి జిల్లా మంత్రి నియోజకవర్గంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు శంకుస్థాపన చేశారు. మంత్రి బస్ డిపోకు సంబంధించిన మంత్రి టు హైదరాబాద్ రాజధాని ఏసీ బస్సులకు పూజలు చేసి ఆయన ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలు ఆనందంగా ఉన్నారని తెలిపారు. ఇప్పటి వరకు ఆర్టీసీకి సంబంధించిన 23 కోట్ల ఉచిత జీరో చాక్లెట్లని ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే ఆర్టీసీని నష్టాల నుంచి లాభాల్లోకి తీసుకొచ్చామని వివరించారు. హైదరాబాద్ జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ పార్టీ ఇన్ఛార్జ్ శంకర్ గౌడ్ పార్టీ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జనసేన ప్రెసిడెంట్ రాజలింగం, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. మాజీ మంత్రి మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బెంగళూరులోని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్తో సమావేశమయ్యారు. కొడుకు భద్రారెడ్డితో పాటు ఆయన డీకేతో భేటీ అయ్యారు. దాంతో ఆయన పార్టీ మారతారని ఊహాగానాలు మొదలయ్యాయి. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సలహాదారుడు వేం నరేందర్ రెడ్డితో కూడా సమావేశం నిర్వహించారు. మల్కైజిరి లోక్సభ నుంచి తన కుమారుడు భద్రారెడ్డిని పోటీకి దింపాలని యోచించినట్టుగా తెలుస్తుంది. అయితే మారిన రాజకీయ పరిణామాలతో ఆయన వెనక్కి తగ్గినట్టు తెలుస్తుంది. మరోవైపు రేపు ప్రియాంక గాంధీని కలిసేందుకు మల్లారెడ్డి కుటుంబ సభ్యులు అపాయింట్మెంట్ కోసం కోరినట్టుగా తెలుస్తుంది. బీఆర్ఎస్ అధిష్టానానికి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ షాక్ ఇచ్చారు. ఆయన బీజేపీలో చేరనున్నట్లుగా తెలుస్తుంది. ఏ క్షణమైనా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు ఆయన ఢిల్లీ వెళ్లనున్నట్లు తెలుస్తుంది. కేంద్ర పెద్దల సమక్షంలో కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. వరంగల్ అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.